యేసయ్యని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కలిగి ఉండాల్సిన సహనం. నేడు సహనం లేక దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతున్నారు. సహనం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు. సహనం లేక సంఘాలు విడిపోతున్నాయి. సహనం లేక దేవుడిచ్చే సహాయాన్ని పొందలేకపోతున్నారు. సహనం కలిగి ఉండడం చాలా మంచిది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ విల్ బికమ్ పేషెంట్. ఫిలిప్పీ 4:5-6 వచనాలు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. విశ్వాసులారా సహనం కలిగి ఉండండి. సంఘ కాపురులారా సహనం కలిగి ఉందాం. మరి సువార్థికులారా సహనం కలిగి ఉందాం. సహనం ఉంటే ఎన్నో కార్యాలు మనం చేయగలుగుతాం.